సాయిస్వాణి గారి పేరెంట్స్ ఇద్దరు ఇక్కడే ఉన్నారు. సో వారిని కూడా పలకరిద్దాం. ఎందుకంటే పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళు ఆరోగ్యంగా పుడితే ఒక ఆనందం అంతవరకే తప్ప వాళ్ళు నిజమైన ప్రయోజకులు అయినప్పుడే తల్లిదండ్రులకి ఎంతో సంతోషం అనిపిస్తుంది. అందులో ఇలాంటి బంగారు తల్లులు పట్టాన ఎవరికి దొరకరు కాబట్టి వాళ్ళిద్దరిని కూడా పిలిచేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్, రియలీ థ్యాంక్ యూ సో మచ్. యాజ్ ఏ విమెన్, యాజ్ ఏ మదర్, రియలీ సో ప్రౌడ్ ఆఫ్ యూ. మీలాంటి పిల్లలు ప్రతి ఒక్కరికి కావాలని ఒక ఆశ ఉంటుందన్నమాట. అందులో నేను కూడా ఒకదాన్ని. సో నైస్ ఆఫ్ యూ రియలీ, అండ్ వి విష్ యూ ఆల్ సక్సెస్. ఎక్కడైతే మీకు పోస్టింగ్ ఇస్తారో వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఇంత కామ్ గోయింగ్ లేడీ వాళ్ళకి జిల్లా కలెక్టర్ అయితే డెఫినెట్గా వాళ్ళందరూ కూడా మా కలెక్టర్ గారికి చెప్తే కాస్త మాకు కూడా పనులు అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ కమింగ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. రాజు గారు నమస్కారం అండి. నమస్తే. సాయిస్వాణి గారు అచీవ్ చేసినప్పటి నుంచి నేను మీతోనే టచ్లో ఉన్నాను. ఎంత ఆశ్చర్యం అనిపించింది అంటే ఇప్పుడు తనతో ఇంటర్వ్యూ అయిన తర్వాత మా పేరెంట్స్ ప్రోద్బలం అండి. చిన్నప్పటి నుంచి కూడా కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పేపర్ చదవడం కానీ లేదంటే ఇంట్లో న్యూసే ఎక్కువ నడిచేది సీరియల్స్ సినిమాల కన్నా అని చెప్పని. మీరు యాక్చువల్లీ మీ గురించి చెప్పండి. యాక్చువల్లీ మీ నేటివ్ ప్లేస్ ఏమిటి, అలాగే మీరు ఏం చేస్తూ ఉంటారు? మాది వరంగల్ జిల్లా అండి. వరంగల్ జిల్లాలో పెరకవాడ, నియర్ బై వరంగల్ రైల్వే స్టేషన్. ఓకే. నేను ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ మేడం. రైట్. రీత్యా నేను ఖమ్మంలో 10 years ఉన్నా మేడం. అందుకనే మా పాపల ఎడ్యుకేషన్ కూడా అక్కడే జరిగింది. సాయి శివాని, తర్వాత సూర్య సెకండ్ రెండో పాప, సాయి శివాదిత్య, బాబు, ముగ్గురు అక్కడే జరిగిందండి. నాకు జనరల్గా చిన్నప్పటి నుంచి మా నాన్న గవర్నమెంట్ టీచర్ అండి, హిందీ పండిట్. మా నాన్నగారి పేరు సూర్యనారాయణ. ఓకే. ఇతను తను లేరు ఇప్పుడు, కీర్తి శేషులు. అది నాకు హిందీ అంటే నాకు చాలా ఇష్టం. మా నాన్న హిందీ పండిట్ కాబట్టి. అట్లయిన తర్వాత నాకు చిన్నప్పటి నుంచే, ఇప్పుడు మా నాన్నగారి పేరు ఎందుకు తీశానంటే నేను చిన్నప్పటి 3rd class నుంచే న్యూస్ పేపర్ చదివేవాడిని. ఓకే. 3rd class నుంచే మా నాన్న చాలా సంతోషపడేవాడు. అట్లా నాకు కంటిన్యూ ప్రాసెస్ అయింది. అది లైబ్రరీకి వెళ్ళేవాడిని నేను. వరంగల్ చౌరస్తాలో ఒక లైబ్రరీ ఉండేది, గోల్డ్ షాప్స్ దగ్గర. చిన్నగా ఉన్నా కూడా నేను అక్కడికి వెళ్ళేది. ఓకే. అట్లా జరిగిందండి నాకు. కానీ ఈ కాలంలో ఒకళ్ళిద్దరికన్నా ఎక్కువ కనట్లేదు. అవును. మీరు ముగ్గురు ఎందుకు అనుకున్నారు? ముగ్గురు ఎందుకు కన్నానంటే, జనరల్గా ఎవరైనా ఒక పాప బాబు కావాలనుకుంటారండి. కరెక్ట్. ఫస్ట్ పాప అయింది, ఓకే. రెండోసారి కూడా పాప అయింది, కానీ బాబు కావాలి అనేది ఓకే అనేది ఒక చిన్న వెల్తీ ఉండే. రైట్ రైట్. అమ్మని అనుకుంటారు కదా వారసుడు. అదే బాబు పుట్టినా కూడా పాప కావాలనుకుంటాం. అది అంత కామన్, అది ఎవరైనా అనుకునే హ్యూమన్ బీయింగ్ కదండి. అట్లా అని చెప్పి నేను పాపలను చిన్న చూపు ఎన్నడూ చూడలేదండి. నాకు బాబు కంటే కూడా ఇంకా వాళ్ళకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడిని నేను. కానీ ఆడపిల్లల తల్లిదండ్రులు బయటకు వెళ్ళి చదివించాలన్నా, ఒక ఏజ్ తర్వాత చదివించాలన్నా, అమ్మో ఇంతకన్నా చదివితే మళ్ళీ అబ్బాయిని తీసుకురావడం కష్టం అవుతుందని భయపడే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? వాళ్ళకైతే సెల్ఫ్గా వాళ్ళకు కూడా ధైర్యం ఇవ్వాలి. కానీ మాత్రం నేను ధైర్యం ఇవ్వడం కాదు, కానీ వాళ్ళ వెన్నంటే ఉండేవాడిని అండి నేను. నా కోసం ఎన్ని అవకాశాలు వచ్చినా కూడా నేను వదిలేసుకొని పిల్లలని స్కూల్ నుంచి ఇంటికి, ఇంటి నుంచి స్కూల్కు అలా కంప్లీట్ వాళ్ళకు కంటికి రెప్పలా అయితే చూసుకునేవాడిని అండి నేను. కానీ అలాంటి బంగారు తల్లులు అంత ఈజీగా పుట్టరండి. మీరు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో నాకు తెలియదు కానీ, ఎందుకంటే ఈ రోజుల్లో ఫ్రెండ్స్ అని, ఫ్యాషన్స్ అని, లేదంటే పార్టీలని, ఇలా రకరకాలుగా డిస్ట్రాక్షన్స్ చాలా ఉన్నాయి వాళ్ళకి. ఇవి ఏవీ లేకుండా ఫోన్ కూడా వద్దు నాకు, చిన్నప్పటి నుంచి కూడా చదవడం రాయడం ఇదే ఒక ధ్యాసలా పెట్టుకుని, ఒక ఎయిమ్ పెట్టుకుని ఈరోజు 2nd attempt యూపీఎస్సీ అచీవ్ చేయడం అంటే అసలు సామాన్యమైన విషయం కాదు. కానీ అంటే దీనికి పేరెంట్స్, ఇంటి ఎన్విరాన్మెంట్ మాత్రమే కాకుండా పిల్లల్లో కూడా ఉండాలి కదా. ఇప్పుడు సపోజ్ మనం ఒక డబుల్ బెడ్రూమ్ ఇంట్లోనో సింగిల్ బెడ్రూమ్ ఇంట్లోనో మనం ఉంటున్నాం అనుకుందాం కాసేపు, మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ అలా ఉంటున్నారు, అలా లేము అని పేరెంట్స్కి వాల్యూ ఇవ్వని పిల్లల్ని నేను చూశాను. దాంతోపాటు వాళ్ళు పార్టీలకు వెళ్తున్నారు, వాళ్ళు ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటున్నారు, వాళ్ళు కారుల్లో ఇటు వెళ్తున్నారు, నేను ఇలానే ఉన్నాను అని ఆ పియర్ ప్రెజర్ అంటారు, ఇలా పెట్టి పేరెంట్స్ని ఇబ్బంది పెట్టే పిల్లల్ని కూడా నేను చూశాను. సాయి శివాని చూస్తే మీకు అలాంటి ఇబ్బందులు ఏమీ పెట్టలేదు. అది ఎలా సాధ్యపడింది అంటే బయట ఉన్న ప్రపంచానికి భిన్నంగా మీరు ఎలా పెంచగలిగారు? మొదటి నుంచి అండి నేను కూడా స్వతహాగా మనకి ఏమైతుందో దాన్ని చూసి నేను సాటిస్ఫై అయ్యేవాడిని అండి. దాంట్లో పిల్లలకు కూడా అదే డిసిప్లిన్ నేర్పాను నేను. ఉన్న దాంట్లో మేమైతే సాటిస్ఫై ఉండేదండి, మాకేం లోటు లేదు. చాలా బాగా చూసుకున్నాం పిల్లల్ని. వాళ్ళు చిన్నప్పటి నుంచి డిసిప్లిన్గానే పెంచామండి పిల్లలకి. ఏది కావాలంటే అది ప్రతిదీ నేనే తెచ్చిచ్చేవాడిని. ఏదైనా కూడా మా ఇంట్లో ఒక మినీ సైజ్ బుక్ స్టాలే, ఏ బుక్స్ తెచ్చినా కానీ 20, 30, 100 వరకు. పెన్స్ కూడా అంతే. అవి అట్లా వాళ్ళని ఎక్కడికి కూడా నేను వాళ్ళు వెళ్ళి కష్టపడి ఇబ్బంది పడే పరిస్థితి అయితే నేను తీసుకురాలేదు మేడం. వాళ్ళ కోసమే
ఓవరాల్గా చెప్పాలంటే అసలు వాళ్ళ కోసమే ఆ లైఫ్ సాక్రిఫైస్ చేసామండి మీ ఇద్దరం. మ్మ్. మాకు వేరే వ్యాపకాలు ఏం లేవు, వాళ్ళ కోసమే అంతే ఇక. ఈవెన్ ఇంటర్వ్యూకి వెళ్ళే డ్రెస్ కూడా మీరు తను కలిసి వెళ్ళుకున్నారు. అవును మేడం, అది తిరిగాము చూసి చూసి ఒకటి సెలెక్ట్ చేశాము, అది నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా వేరే బెటర్ ఏదైనా చూద్దామని అనుకున్నారు, అది ఆప్కో ఫ్యాబ్రిక్స్ మేడం, వరంగల్లో ఉంటుంది. అవునండి, అవును. మళ్ళీ వెళ్ళి మళ్ళీ మార్నింగ్ వెళ్ళేసి మళ్ళీ అదే తీసుకు. కానీ నేను ఎలాంటి పిల్లల్ని చూసానంటే, మీరు నమ్మండి నమ్మకపోండి, ఎగ్జామ్కి కొన్ని వెళ్ళిపోతాను, మీరుంటే నాకు ప్రెజర్గా ఉంటుంది, మీరుంటే నాకు లేకపోతే డిస్టర్బెన్స్, మీరు ఇంటర్వ్యూ కూడా రావద్దు, ఎగ్జామ్కి రావద్దు, నేనే చూసుకుంటాను, సెల్ఫ్గా పెడతాను అన్న పిల్లల్ని నేను ఎక్కువ మందిని చూసాను. అవును మేడం. అలాంటిది ఇందాక సాయి స్వామి గారితో మాట్లాడేటప్పుడు మేము ఫ్యామిలీ అంతా వెళ్ళామండి అవును అని చెప్తుంటే, అబ్బా ఇలాంటి పిల్లలు ఉన్నారా ఇంకా అనిపిస్తోంది నాకు. అద్భుతం అండి. నేను నిజంగా మీలాంటి తల్లిదండ్రులకి, ఇంత అమ్మాయిని కన్నా మీకు నిజంగా చాలా చాలా ధన్యవాదాలు అని చెప్పాలి. ఒక మాట చెప్పాలంటే, వాళ్ళ అమ్మగారు వచ్చారు కదా, నీరసంగా కూర్చున్నారు, జర్నీ పడదుట. ఏమండి రజిత గారు నమస్కారం అండి. ఏమిటి నీరసంగా ఉన్నారేవి? కొంచెం జర్నీ పడదండి, నేను అక్కడక్కడే తిరుగుతా, ఏమైనా ఈ లాంగ్ కదా, అయ్యో అందుకని కొంచెం పర్లేదు, ఇప్పుడు బాగుంది. కాసేపు ఉంటే మీ నిమ్మకాయ నీళ్ళు మీకు వచ్చేస్తాయి. నేను యాక్చువల్లీ ముగ్గురు వస్తారని అనుకోలేదు, వాళ్ళ నాన్నగారు సాయి స్వామి గారు వస్తారని అనుకున్నాను, వాళ్ళ అమ్మగారు కూడా వచ్చారు. కానీ తను ఒకానొక టైంలో చాలా, ఇక నేను ఎగ్జామ్ రాయలేనేమో, పెన్ను కూడా ముందు కదలట్లేదు అన్న సమయంలో కూడా మీరు మళ్ళీ జ్యూస్ ఇచ్చి ఏం పర్వాలేదు చదువుకొని మీరు చెప్పారట. మీ ధైర్యం ఏంటి అసలు, అమ్మాయి అచీవ్ చేయగలదు అని ఎలా మీరు? ఆమె మీద చాలా నమ్మకం ఉందండి. ఇప్పుడు నువ్వు ఎగ్జామ్ హాల్లో ఎలా ఉంటావు, రాదు అని వదిలేవు కదా, అక్కడ నువ్వు అక్కడ ఎలా ఉంటావో ఇప్పుడు కూడా అలా రాసేయి, నీకు ఎంత వస్తే అంత రాసేయి అని మళ్ళీ కొంచెం నువ్వు రిప్రెస్ చేసి ఏమైనా తాగుతావా తింటావా అని పెట్టేసి మళ్ళీ పంపించాను రూమ్లోకి. ఎంతైతే అంత రాయాలి, రాదు అని వదిలేయద్దు కదా అని ధైర్యం చెప్పి మళ్ళీ లోపలికి పంపించాను. మీరు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ మీరు? హౌస్ వైఫ్ అండి, ఏం లేదు. మరి ఇంత అచీవ్మెంట్ ఎలా కలుగుతున్నారు మీరు అసలు? నేను పెద్దగా చదువుకోలేదండి, కానీ దాని వాల్యూ నాకు తెలుసు. వాళ్ళు చదువుకోవాలి, మేము చదువుకోకపోయినా కూడా పిల్లలను ఉన్నతగా ఉండాలి వాళ్ళు అనుకున్నాం మేము. ఆమె గోలు చిన్నప్పటి నుంచి తెలుసు, కానీ గోలు ఇప్పుడు ఉంది, చిన్నప్పుడు పెద్దగా తర్వాత ఉంటుందో ఉండదో అని అనుకున్నాను. కానీ అదే కంటిన్యూ చేసుకుంది. కరోనా టైంలో చాలా ఆంథ్రోపాలజీ కంప్లీట్ చేసేసింది. ఇంకా నేను ఇటే ముందుకు వెళ్ళిపోతా అంది మా ఇద్దరితో అని చెప్పింది. ఆమె ఆలోచన కూడా కరెక్టే కదా అని మేము కూడా అనుకున్నాం. ఓకే చెప్పినాం, ఇక జాబ్ అలాంటిది వద్దు, ఇట్లనే ముందుకు వెళ్ళిపో అయిద్ది ఫ్లోలో అనుకున్నాం. పిల్లలు ఈ రోజులో మాట వినట్లేదండి యాక్చువల్గా. అలాంటిది మీ అమ్మాయి మీరు చెప్పినట్టుగా చక్కగా దాన్ని ఫాలో అయ్యి ఎలాంటి ఇది డిస్ట్రాక్షన్ లేకుండా చాలా చాలా హోమ్లీగా మీరు ఫ్యామిలీ అంతా కూడా ఉన్నారు. తన కష్టం అనండి, మీ సపోర్ట్ అనండి, బట్ అల్టిమేట్లీ అది ఫలించింది. అవునండి. సో తన కష్టం గురించి చెప్పాలంటే మీ మాటల్లో ఏం చెప్తారు? రజిత గారు మీ నుంచి మొదలు పెడదాం. తను చాలా హార్డ్ వర్క్ చేసిందండి. ఇంట్లో ఉండి నేను ప్రతి చూస్తూ ఉంటా, నేను చదువుకోకపోయినా రాయకపోయినా కూడా ఆమె కష్టాన్ని మాత్రం నేను చూసేదాన్ని. ఈసారి ఖచ్చితంగా వస్తుంది అనుకున్నాం. ఫస్ట్ టైం రాకుండా కొంచెం డిసప్పాయింట్ అయింది, అదే మాకు ఫస్ట్ టైం అండి, ఈమె ఫెయిల్యూర్. అప్పుడు అనిపించింది ఇలా ఉంటుందా బాధ అని. ఒక 1 వీక్ దాకా డైజెషన్ కాలేదు, నాకు చెప్పలేదు ఫస్ట్. చాలా బాధ అనిపించింది తెలిసిన తర్వాత. ఫస్ట్ టైం కదండి, చిన్నప్పటి నుంచి చాలా యాక్టివ్గా ఫస్ట్ సెకండ్ ఇలా ర్యాంక్స్ ఉండేది ఏ క్లాస్లో అయినా. చాలా ఇంటెలిజెంట్ అమ్మాయి. నాకు కూడా ఒక టీచర్ లాగా చెప్పేది, ఎప్పుడైనా నేను కూడా అవుతాం కదా, ఎవరైనా ఎంత స్ట్రాంగ్ ఉన్నా ఒక్కొక్క టైంలో వీక్ అవుతాం, నాకు కూడా చెప్తుంది ఆ అమ్మాయి. అప్పుడు నాకు ఒక టీచర్ లాగా అనిపించేది, ఒక్కొక్కసారి ఫ్రెండ్ లాగా అనిపిస్తుంది. క్లోజ్గానే ఉంటాం మేము, ఏ విషయమైనా షేర్ చేసుకుంటాం. చెప్పింది బాగా, మా ఇద్దరు చెప్పింది అలా ఉండాలి ఇలా ఉండాలి అని. ఒక్కోసారి ఇట్లా ఆమెకు మేము ధైర్యం ఇస్తాం, మాకు ఆమె ఇస్తుంది, ఇట్లా అవుతుంది. కానీ రిజల్ట్స్ వచ్చిన రోజున మీరు ఎంత సంతోషపడ్డారు? మీ మనసులో ఉన్న ఫీలింగ్ ఏంటి చెప్పండి. నాకు రిజల్ట్ వచ్చిన రోజు నేను లేను వీళ్ళతో, వీళ్ళు హైదరాబాద్లో ఉన్నారు, నేను వరంగల్లో ఉన్నా. అప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పంగానే నాకు కన్నీళ్ళు ఆగట్లేదు. మా పేరెంట్స్ ఉన్నారు, ఏమైందని ఏడుస్తుందని వాళ్ళు అడుగుతున్నారు, నాకు ఆనంద బాష్పాలు. ఇప్పటికైనా దేవుడు కరుణించింది, ఆమె కష్టం తీరింది అని చాలా హ్యాపీగా ఉన్నా. వాళ్ళు ఏమంటున్నారంటే, నీకు రిజల్ట్ అంత మంచి రిజల్ట్ వస్తే నీకెందుకు కన్నీళ్ళు అని. ఇంకేమైందని భయపడ్డారు వాళ్ళు.
మా అమ్మ వాళ్ళు అక్క వాళ్ళు రైట్. అందరం కలిసి ఉన్నాం అక్కడ వరంగల్. వీళ్ళిద్దరూ మెడికల్ చెకప్ కోసం హైదరాబాద్కి వచ్చారు. అప్పుడు రిజల్ట్ వచ్చింది. ఒకే దగ్గర లేము మేము. చాలా సంతోషంగా గ్రూప్ 1 కోసం వచ్చామండి. రైట్ రైట్ ర్యాంక్ వచ్చింది కదా 21st ర్యాంక్. ఉస్మానియా హాస్పిటల్కి వచ్చాము. రైట్. సార్ మీరు చెప్పండి, ఆ రోజు రిజల్ట్స్ ఫస్ట్ మీరే చూసారు ఆ రోజు? అవును మేడం. చిన్నప్పటి నుంచి అసలు మామూలుగా చెప్పాలంటే పాపకి అది నా కోరిక కూడా అండి. అది నేనే పాపకు చిన్నప్పటి నుంచి వెళ్ళి చెప్పా కావాలని చెప్పా. పాప పేరు కూడా సాయి, దాన్ని రివర్స్ చేస్తే ఐఏఎస్ అవుతుంది. అలా పెట్టా. ఈ పిల్ల ఇంతకుముందు మీరు అన్నారు ఎగ్జామినేషన్ సెంటర్కు రావాలంటే కూడా తల్లిదండ్రులు రాని, కానీ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అండి పిల్లల 10th ఎగ్జామినేషన్కి ఈచ్ అండ్ ఎవ్రీ ఎగ్జామినేషన్కి నేను ప్రతి సెంటర్ దగ్గర వెళ్ళేసి వాళ్ళకు నుదుటిపైన ఒక ముద్దు పెట్టేసుకొని అలా చిన్నప్పటి నుంచి ఇప్పటికి ఈవెన్ శివాని యూపీఎస్సీ ఎగ్జామ్ రాసినప్పుడు ఇంటర్వ్యూ అప్పుడు కూడా నా కళ్ళకు ఎంతైనా చిన్నపిల్లలే అన్నట్టు వాళ్ళండి. వాళ్ళ నుదుటిపైన ముద్దు, మా బాబుని కానీ వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని వెళ్తారండి పేరెంట్స్. అట్లా తెలిసి ఇంట్లో కూడా మా ఆశీర్వాదం తీసుకొని వెళ్తారు వాళ్ళు ఇద్దరు. మేము కూడా మా పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటామండి. మా మ్యారేజ్ డేకి బర్త్డేకి తీసుకుంటాము. అదే అలవాటు వీళ్ళకి కూడా వచ్చేసి ఇట్లా అయిందండి. అయితే పాపకు ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చినప్పుడు పాప చాలా నర్వస్ అయింది, కానీ నేను మొదటి నుంచి ధైర్యం ఇచ్చేవాడిని అండి. స్టార్టింగ్లో మన గోల్ అది, నీకు ఎంతవరకనే వెళ్తాను నేను. అవసరమైతే 2-3 ప్లాట్లు ఉన్నాయండి నావి, అవి అమ్మేసి అయినా అవసరమైతే నా జాబ్ వదిలేసి ఇద్దరు పిల్లలని హాస్టల్లో వేసి నీకు సెక్యూర్ ఉండాలి, ముఖ్యంగా నేను సెక్యూర్ కావాలని కోరుకుంటా. కాబట్టి మా మమ్మీ నేను ఇద్దరం వచ్చేసి ఢిల్లీలో ఉండాము, ఒక ఇల్లు తీసేసుకొని ఉండాము అక్కడ అని చెప్పాను మేడం ఆమెకు. అది ఎన్ని అటెంప్ట్లైనా ఈ బిడ్డ అని నేను చెప్పా, అధైర్యపడద్దని. ఒకనొక టైంలో ఈమె కూడా ఏంటంటే జాబ్ చేయాలి అని అంటే నేను చాలా చికాకు పడి కోపడేదాన్ని. మరి ఎంచుకున్నది ఒక గొప్ప లక్ష్యం, దాని ముందు ఈ చిన్నవి పెడుతున్నారు, అసలు వద్దు. తన మనసులో కూడా అట్లా నిర్వీర్యం చేసేట్టు నువ్వు అట్లా మాట్లాడొద్దు అన్నప్పటి నుంచి ఈమె తర్వాత అనలేదు. ఇక అప్పుడు అంటే ఎంతైనా పెడతాను. బంధువులు కూడా కొంతమంది ఏంటంటే అసలు ఆడపిల్ల కదా అంత పెట్టి చదివించడం ఏంటి, వేరే వాళ్ళు 3rd అటెంప్ట్ 4th 5th మీరు పెట్టగలరా అంటే నేను కొట్టిపడేసా. నా ఆస్తులు అమ్మేసైనా కానీ చదివిస్తాను, ఖచ్చితంగా చేస్తా. పాప మీద నాకు గట్టి నమ్మకం ఉన్నదండి, ఖచ్చితంగా చేస్తా అని వాళ్ళతో చెప్పి పాపకు కూడా ప్రోద్బలం ఇచ్చా. అద్భుతం. ఈ క్రమంలో పాప ఈ రాసేపటికి చాలా ఇబ్బంది పడుతుంది మేడం. అసలు తను రాస్తూ ఉంటే ఇక్కడ బోన్ పైకి లేచింది మేడం, బోన్ పైకి లేచేది. 3 hours ఈచ్ అండ్ ఎవ్రీ ఎగ్జామినేషన్ రాయాలి కదా, బ్యాక్ పెయిన్ కూడా వస్తూ ఉంటే లోపల చిన్న క్లాత్ కట్టేసుకొని స్ప్రే కొట్టి పంపించేది మేడం ప్రతి ఎగ్జామినేషన్కి. అట్లా మన కళ్ళల్లో నీళ్ళు వచ్చేది నాకు. ఎన్ని అటెంప్ట్లని అన్న నేనే దేవుడికి మొక్కున్నా, దేవుడా ఈ అటెంప్ట్ వచ్చేది, ఎందుకంటే ఆ కష్టం చూడలేకపోతున్నా, ఈసారి ఖచ్చితంగా వచ్చేటట్టు చూడు దేవుడా, టాప్ ర్యాంక్లో రావాలి. తను ఏంటంటే టాప్ 10లో వద్దని కోరుకుంది, దేవుని నేను టాప్ ర్యాంక్ రావాలని కోరుకుంది. ఆమె 50లో రావాలని కోరుకుంది. ఆమెది కాదు నాది కాదు, దేవుడు 11 ర్యాంక్ ఇచ్చాడు, టాప్ ర్యాంక్ అది. మళ్ళీ దేవుడు మొక్కుకున్న దేవుడిని ఇట్లాగే ప్రతిసారి ఏంటంటే నేను మొక్కుకుంటే దేవుడు చేసినట్టే నాకు అనిపిస్తుంది, చేస్తున్నాడు కూడా. హోమ్ స్టేట్ రావాలనుకున్నాం, ఇక్కడ వేకెంట్ ఉంది, హోమ్ స్టేట్ కూడా వస్తున్నది మేడం. ఇక చాలా సంతోషమైంది. ఈ గ్రూప్ 1 వచ్చినప్పుడు కూడా తన మీద నాకు గట్టి నమ్మకం కాబట్టి ఆమెకు వచ్చిన నాకు ఎగ్జైట్మెంట్ ఏం లేదు. మా రిలేషన్ వాళ్ళు కొంతమంది తమ్ముళ్ళు కూడా, అన్న ఏందన్నా అసలు నువ్వు ఇంత ఎగ్జైట్మెంట్ అవ్వట్లే అంటే, మా బిడ్డ అయితే నాకు గట్టి నమ్మకం ఉన్నది, ఖచ్చితంగా అయితే వాళ్ళ ముందు రోజే చెప్పా. గ్రూప్ 1 రిజల్ట్ రోజు క్రికెట్ మ్యాచ్ చూస్తుంటే వాళ్ళకు చెప్పా ఆ రోజు, నేను రేపు వస్తుంది కదా ఖచ్చితంగా టాప్ ర్యాంక్ అయితే వస్తుంది అని. 25th ర్యాంక్ వచ్చింది మేడం, జోనల్లో 11th ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు ఈ ప్రాసెస్లో మేము హైదరాబాద్కి వెళ్ళినప్పుడు ఆ రోజు రిజల్ట్ ముందు రోజు వచ్చేది యూపీఎస్సీ, ఆ రోజు రాకుండా ఈ మెడికల్ ఎగ్జామినేషన్ రోజు వచ్చింది మేడం. అక్కడ కంప్లీట్ అయింది, మేము రిటర్న్ అవుదాం అనుకుంటున్నాం. అట్లా వాష్రూమ్ వెళ్దామని వెళ్తున్నా, వరంగల్ నుంచి ఒక ఫ్రెండ్ చేశాడు, అతను చేసి అన్న కంగ్రాట్స్ అన్న మీ పాపకు 11th ర్యాంక్ వచ్చిందంటే, నేను జోన్లో 11th ఉంది కదా మేడం, జోన్ 1 మాది, జోన్ 1 జోన్ 2 ఉంటుంది కదా గ్రూప్ 1. అదనుకున్నా సరేలే అన్న అది కదా మన గ్రూప్ 1 కదా, అది పాత విషయం కదా, అదే ప్రాసెస్ లేదు. కాదన్న టీవీలో వస్తుంది యూపీఎస్సీ రిజల్ట్స్ వచ్చాయి, మీ పాప ఆల్ ఓవర్ ఇండియా ఏఆర్ 11th ర్యాంక్ వచ్చింది అని చెప్పేప్పటికీ నాకు ఆనంద బాష్పాలు ఆగలేదు. నేను వెంటనే వచ్చేసి నా బిడ్డను హగ్ చేసుకుని ఏడ్చా. అక్కడ మిగతా వాళ్ళు వచ్చారు, ఆస్పిరెంట్స్ వాళ్ళ పేరెంట్స్, వాళ్ళు కూడా మాతోటి పార్టిసిపేట్ అయ్యారు. చాలా ఏడ్చా మేడం. అది
దేవుడికి ఫైనల్గా దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను. చాలా అదృష్టవంతులు. ఎస్ మేడం. పిల్లలు ఆరోగ్యంగా పుట్టడం ఒక ఎత్తు, వాళ్ళు అచీవ్ చేసి పద్ధతిగా ఉండడం ఇంకొక ఎత్తు ఈ రోజుల్లో. ఇప్పుడు 1.5-2 years ట్రైనింగ్కి వెళ్ళిపోతారు తను. మేడం. నెక్స్ట్ ఏంటి చెప్పండి. నా ఇంటర్వ్యూలో అందరూ ఈ క్వశ్చన్ ఉంటుంది ఖచ్చితంగా. అంటే పాప కోసం మేడం మీరు అనేది. అది ఇప్పుడు కాదండి. అంతేనా? నాకు వేరే వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు. మ్యారేజ్ ప్రపోజల్స్ వస్తాయి ఇప్పుడు మీకు. వస్తున్నాయి కానీ ఇప్పుడు కాదు. పాప ఇంత కష్టపడి గోల్ రీచ్ అయింది మేడం. కరెక్ట్. ఇప్పుడే పెళ్లి చేస్తే గనక ఆ లైఫ్ ఏం ఆస్వాదిస్తుంది మేడం ఆమె. కరెక్ట్. ఐఏఎస్గా ఆమె లైఫ్ని ఆమె ఆస్వాదించాలి. తను కోరినప్పుడే మేము అంతే. ఆమె మీద బలవంతం పెట్టేది అయితే లేదు మేడం. ఎవరు వచ్చి ఎంతమంది ఏం చెప్పినా కానీ బలవంతం పెట్టేది లేదు మేడం. శభాష్. ఇలా ఉండాలి పేరెంట్స్ అంటే. యాక్చువల్లీ సొసైటీ నుంచి చాలా ప్రెజర్ ఉంటుంది. అవును మేడం, ఉంది కూడా. చేసేయండి ప్రెజర్ ఉంటుంది. ఇలాంటి తల్లిదండ్రులు దొరకడం సాయి శివాని గారి అదృష్టం. సాయి శివాని గారు లాంటి బంగారు తల్లి దొరకడం వీరి అదృష్టం. కరెక్ట్, నో డౌట్ అందులో. చాలా సంతోషం అండి ఇద్దరిని కలవడం. చాలా చాలా సంతోషం. థ్యాంక్ యూ అండి.